నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారతదేశంలో అక్రమ వలసల్ని, అక్రమ చొరబాటుదారుల్ని అంతమొందించడానికి లేదా దేశం నుంచి తరిమేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను వేసింది. దీంట్లో భాగంగానే హోంమంత్రి అమిత్ షా ఈరోజు, అంటే ఈ వీడియో నేను రికార్డు చేస్తున్నటువంటి సమయానికి మంగళవారం రోజున అమిత్ షా ఒక సంచలన ప్రకటన చేశారు. ఏంటి ఆ ప్రకటన అంటే, ఈ చొరబాటుదారుల్ని ఏరిపారేయడానికి, రోహింగ్యాలను దేశం నుంచి ఏరిపారేయడానికి, వాళ్ళని గుర్తించడానికి, అలాగే డెమోగ్రఫిక్ వార్ అంటే దేశంలో అసాధారణ స్థాయిలో జనాభా నిష్పత్తి మారుతోంది. మనం చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున అదే విషయానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా గారు ఒక వార్, డెమోగ్రఫిక్ వార్, ఒక యుద్ధం ప్రకటించారు. ఎవరిపైన? అక్రమ చొరబాటుదారులపైన, రోహింగ్యాలపైన, కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి వాళ్ళందరిపైన కూడా యుద్ధం ప్రకటించారు. వీళ్ళ భరతం పట్టడానికి, అసలు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది గుర్తించడానికి, ఈ ప్రభావం మన దేశంపై ఎలా పడుతోంది, ఎలాంటి దుష్ప్రభావాలను చూపిస్తోంది, దీనికి సంబంధించి అంచనా వేయడానికి, అసెస్ చేయడానికి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా అమిత్ షా ప్రకటించారు. ఇది మోదీ గారు ఈ అంశాన్ని గురించి గత సంవత్సరం, అంటే 2025 ఆగస్టు 15వ తారీఖునే ఇలాంటి కమిటీ ఒకటి వేస్తామని చెప్పి అప్పట్లో చెప్పడం జరిగింది. ఆ రోజున మోదీ గారు చెప్పారు, శాసించారు. ఈ రోజున అమిత్ షా గారు అది పాటించి దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టుగా ఈ హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధం ప్రకటించారు అక్రమ చొరబాటుదారులపైన. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులపైన, మయన్మార్ రోహింగ్యాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఓకే, పాయింట్ బై పాయింట్ చూద్దాం మనము. అసలేంటి కమిటీ ఏంటి, ఈ కమిటీలో మెంబర్స్గా ఎవరెవరు ఉంటారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, అసలు సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఈ రెండింటికి బోర్డర్ సెక్యూరిటీతో దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయి, కనెక్ట్ అయి ఉన్నాయి. సరే, ముందుగా ఈ ప్యానెల్లో ఎవరెవరు ఉంటారో చెప్తాను. ఈ ప్యానెల్కి రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ గారు అధ్యక్షత వహించబోతున్నారు. అలాగే సెన్సస్ నుంచి ఒక కమిషనర్ కూడా ఉండబోతున్నారు. దీంతోపాటు ఒక ఫార్మర్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ దుర్గా శంకర్ మిశ్రా ఈ హై లెవెల్ కమిటీలో ఉండబోతున్నారు. అలాగే ఫార్మర్ మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆయన కూడా ఈ కమిటీలో ఉండబోతున్నారు. అలాగే ఒక ఎకనమిస్ట్, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి, ఒక ఎకనమిస్ట్ని కూడా ఈ హై లెవెల్ కమిటీలో మెంబర్గా చేర్చడం జరిగింది. వీళ్ళతో పాటు హోంమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి జాయింట్ సెక్రటరీని ఇందులో ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా ఉంటారు అని చెప్పి ఇది కమిటీ. ఈ కమిటీలో వీళ్ళందరూ కూడా ఉండబోతున్నారు. ఒక ఎకనమిస్ట్, ఒక మాజీ ఐఏఎస్ అధికారి, ఒక మాజీ ఐపీఎస్ అధికారి, హోంమంత్రిత్వ శాఖ నుంచి రిప్రజెంటేషన్ ఉంది. అలాగే ఒక రిటైర్డ్ జడ్జ్ ప్రకాష్ ప్రభాకర్, వీళ్ళందరితోటి కూడా ఈ హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకు, ఏం చేయబోతున్నది ఈ కమిటీ, ఏం చేయబోతోంది అంటే వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అమిత్ షా గారు ఏమన్నారు? అమిత్ షా గారు అన్న దాంట్లో కీలకమైనటువంటి పాయింట్లు, అక్రమ చొరబాట్లు లేదా ఇతర అసహజ కారణాల వల్ల అన్నేచురల్ గ్రోత్, జనాభా నిష్పత్తిలో అసాధారణ స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. హిందువుల జనాభా తగ్గిపోతుంది చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రమాదకర స్థాయిలో. గతంలో కోర్టులు కూడా హెచ్చరించాయి, ఇది ఇలాగే జరుగుతూ పోతే కొన్నాళ్ళకి అసలు పరిస్థితి కంట్రోల్ తప్పుతుంది. కోర్టులు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అక్రమ చొరబాట్లు, అలాగే ఇతర అసహజ కారణాల వల్ల జరిగే డెమోగ్రఫిక్ మార్పులు, జనాభా నిష్పత్తిలో మార్పులు ఏ దేశానికైనా కూడా భవిష్యత్తుకు ఒక పెద్ద ముప్పు. ఈ రోజున అదే ప్రమాదపు టంచులో భారత్ ప్రయాణం చేస్తోంది. దీన్ని నివారించడానికి, ఆ ముప్పును ఎదుర్కోవాలంటే ముందు మన దేశంలో ఉన్నటువంటి తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి ఈ చొరబాటుదారులు, ఇల్లీగల్గా, చట్టవిరుద్ధంగా, దొంగచాటుగా బోర్డర్ దాటి నదీ మార్గాల ద్వారా, సొరంగ మార్గాల ద్వారా వచ్చి ఇక్కడ తిష్ట వేసుకుని ఎవరైతే ఉన్నారో కొన్ని కోట్ల మందిలో ఉంటారు. ఎందుకంటే శరణార్థుల లెక్క, రెఫ్యూజీస్ లెక్క భారత ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కానీ ఈ ఇల్లీగల్, అక్రమంగా గోడ దూకి వచ్చేసారు చూసారా, వీళ్ళ లెక్క భారత ప్రభుత్వం దగ్గర ఉండదు.
ఒక రఫ్గా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, కానీ అధికారికంగా ఇప్పటివరకు ఇప్పుడు ప్రకటించలేదు. కొంతమంది చెప్తారు 5 కోట్ల మంది బంగ్లాదేశీ చొరబాటుదారులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు అని చెప్తారు. లేదు ఈ లెక్క ఇంకా ఎక్కువగా ఉండవచ్చు, 10 కోట్లకు పైగా కూడా ఉండవచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే వివిధ దేశాల నుంచి వచ్చి సెటిల్ అయిపోయారు. ఎక్కువగా వస్తున్నది బంగ్లాదేశ్ నుంచే, ఇది కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటుదారులు వస్తున్నారు, మయన్మార్ నుంచి రోహింగ్యాలు వస్తున్నారు, ఇంకా వివిధ దేశాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ మనకి బంగ్లాదేశ్ నుంచే వస్తూ ఉన్నారు. అదొక రాచమార్గంలాగా అయిపోయింది. కారణం ఏంటి? నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఈరోజంటే బీజేపీ పవర్లోకి వచ్చింది, కానీ నిన్న మొన్నటి వరకు అక్కడ ఉన్నది మమతా బెనర్జీ ప్రభుత్వం కదా. మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఒక సిస్టమేటిక్గా, వ్యవస్థీకృతంగా ఏ విధంగా మనము బంగ్లాదేశీల నుంచి ఈ సొరంగ మార్గాల ద్వారా వాళ్ళని తెప్పించుకొని వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ తనకి ఓటు బ్యాంకుగా మరుచుకుంది మమతా బెనర్జీ. అలాగే 15 సంవత్సరాలు అధికారాన్ని కొనసాగింది. బట్ ఎల్లవేళలా కొనసాగవు కదా, ఏదో ఒక రోజు ప్రజలు రియలైజ్ అవుతారు. ప్రజలు రియలైజ్ అయ్యారు, మమతని మూలన కూర్చోబెట్టారు. ఈ రోజున పవర్ దిగిపోయింది. అవినీతి కేసులు వీటన్నిటితోటి కూడా పోరాటం చేస్తోంది, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది మమతా బెనర్జీ. ఓకే, అండ్ నౌ సాధారణంగా ఒక దేశంలో జనాభా మార్పులు జనరల్గా జరుగుతాయి, కానీ ఇక్కడ మన దేశంలో జరుగుతున్నటువంటి జనాభా మార్పులు అసాధారణ స్థితిలో జరుగుతున్నాయి. దేనికి జరుగుతున్నాయి? అక్రమ వలసలు, బోర్డర్ చొరబాట్లు, బోర్డర్ దాటి వచ్చేస్తున్నారు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు, ఓటర్ లిస్టులో అక్రమంగా వాళ్ళని నమోదు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతోంది. ప్రభుత్వాలకు తెలియకుండా జరుగుతోంది అనుకుంటే పొరపాటు. మరి ఎందుకు ప్రభుత్వాలు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయంటే ఓటు హక్కు నిజానికి చాలా పవర్ఫుల్, నిజానికి చాలా శక్తివంతమైనది ఓటు హక్కు. ఓటు చాలా విలువైనది. కానీ ఈ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిన్న మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఏదైతే చేసిందో, అస్సాంలో కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగింది. అది బీజేపీ రాకముందు. బీజేపీ ఇప్పుడు వరుసగా 3వ హ్యాట్రిక్ కొట్టింది. హిమంత బిశ్వ శర్మ 2వసారి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఈ 4 కూడా అక్రమ వలసలు, బోర్డర్ చొరబాట్లు, నకిలీ డాక్యుమెంట్లు ఒక సిస్టమేటిక్గా జరుగుతోంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము పవర్లోకి వస్తే చాలు, దేశం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతోంది? కేవలం వెస్ట్ బెంగాల్కే పరిమితం అవుతున్నారా? లేదు, మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కూడా స్ప్రెడ్ అవుతున్నారు కదా. తెలంగాణలో రోహింగ్యాలు లేరా? చొరబాటుదారు లేరా? అడ్డా కూలీలుగా రకరకాల చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు ఎంతమంది సెటిల్ అవుతున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకంటే వాళ్ళు ఏదో తక్కువ చేస్తారని చెప్పి వాళ్ళని పనిలో పెట్టుకుంటున్నారు. సరే, బ్రతుకు తెరువు కోసం మాత్రమే వచ్చారనుకుంటే అది పెద్ద ప్రమాదకరం కాకపోవచ్చు. కానీ బియాండ్ దట్ లైన్ డెమోగ్రఫిక్ చేంజెస్ జరుగుతున్నాయి. వాళ్ళు ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. ప్రభుత్వాలను గద్దెదించేటువంటి ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్తున్నారు. ఎవరండి వాళ్ళు? నాకు అర్థం కాదు. ఈ దేశపు పౌరుడు కానిటువంటి వాడికి, భారతీయుడు కానిటువంటి వాడికి ఇక్కడ ఓటు హక్కుతో ఎలా ఇస్తారు? సంబంధం లేదు కదా. అతిథిలాగా కాదు, వాడు చుట్టపు చూపులాగా రావడం లేదు. ఒక ఇంటలులాగా వచ్చి ఇక్కడ పాతుకుపోతున్నాడు. ఇక్కడ రాచ మర్యాదలు, సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాళ్ళకు ఓటర్ కార్డులు ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఆధార్ కార్డులు ఇస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ పథకాలు ఏం చక్కా మేస్తున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతోంది అంటే, నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, అర్హులైనటువంటి పౌరులకు, మన దేశానికి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి పౌరులకు ప్రభుత్వ పథకాలు అందటం లేదు. వీళ్ళు దోచేస్తున్నారు. అక్రమంగా వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు దోచుకుపోతున్నారు. సో ఇలాంటి కారణాల వలన డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా ప్రమాదకరంగా పెరుగుతున్నాయని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. ఇక హై లెవెల్ కమిటీ ఎందుకు? హై లెవెల్ కమిటీ ఏం చేస్తుంది? దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయి, నాట్ జస్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఈ హై లెవెల్ కమిటీ అనేది కేవలం వెస్ట్ బెంగాల్ కోసమో, అస్సాం కోసమో, పంజాబ్ కోసమో కాదు. ఎక్కడెక్కడైతే పర్టికులర్గా బోర్డర్ సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా దీని యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి బహుశా వీళ్ళు వివిధ రాష్ట్రాల్లో పర్యటించవచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి మెంబర్స్ అందరూ కూడా ఈ సరిహద్దు ప్రాంతాల్లో అధ్యయనం జరుగుతోంది. అక్రమ వలసల యొక్క ప్రభావం ఎలా ఉంది మన దేశం పైన అనే దానికి సంబంధించి కూడా వీళ్ళు కొంతమంది దగ్గర అడిగి వాళ్ళ వివరాలు అడిగి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది నేషనల్ సెక్యూరిటీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, భవిష్యత్తులో యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, ఈ చొరబాటుదారుల్ని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా వాళ్ళని
ఇప్పటికే వాళ్ళు కనుక ఓటు హక్కు అలాంటివి ఏమైనా ఉండుంటే కనుక వాళ్ళని ఏ విధంగా డిలీట్ చేయాలి, ఆ తర్వాత ఏ విధంగా డిపోర్ట్ చేయాలి. దీనికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఈ హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, బీహార్లో, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఎక్కడెక్కడైతే ఈ చొరబాటుదారుల ప్రభావం ఎక్కువగా ఉందో, గేట్వేస్ ఎక్కడైతే ఎక్కువగా రావడానికి అవకాశం ఉందో ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా పర్యటించి దీని ప్రభావం మన దేశం పైన ఏ విధంగా పడుతోంది అనేది అధ్యయనం చేయడానికి ఈ హై లెవెల్ కమిటీ పనిచేస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ సరిహద్దుకి బోర్డర్కి దగ్గరగా ఉండడంతో చొరబాట్లు ఎక్కువగా అక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి మధ్య సుమారుగా 2217 కిలోమీటర్ల బోర్డర్ ఉంది. అందులో చాలా చోట్ల దట్టమైనటువంటి అడవులు, నదీ ప్రవాహాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫెన్సింగ్ వేయడం కూడా కొంచెం క్లిష్టమైనటువంటి ప్రక్రియ. దానికి తోడు లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మమతా బెనర్జీ ప్రభుత్వం సహకరించకపోవడం వలన ఇన్ని రోజులు ఫెన్సింగ్ వేయడం జరగలేదు. ఇప్పుడు శుభేందు అధికారి పవర్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ చాలా ఫాస్ట్ అప్ అయింది. మొట్టమొదటి సంతకం దాని మీదనే పెట్టారు, దానికి డెడ్ లైన్ కూడా పెట్టారు. 45 రోజుల్లో ఈ ప్రాసెస్ జరిగి తీరాల్సిందే. హోంమంత్రి అమిత్ షా గారు చెప్పారు, ఇది జరిగి తీరాల్సిందే, ఫస్ట్ ప్రయారిటీ, మిగతా అవన్నీ పక్కన పెట్టండి, ముందు ఈ పని చేసి తీరాల్సిందని చెప్పి చెప్పడం జరిగింది. పార్ట్ నెంబర్ 3, ఇందులో 3D ఫార్ములాని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. అమిత్ షా గారు కానీ మోదీ గారు కానీ ఈ 3D ఫార్ములా ఏంటి? 3D ఫార్ములా డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. అంటే ముందుగా అక్రమంగా దేశంలోకి ఎవరైతే గోడ దూకి వచ్చేసారో, చొరబడి వచ్చేసారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం, డిటెక్ట్ చేయాలి. దీనికి ఒక డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. తర్వాత డిలీట్ చేయాలి. ఏం డిలీట్ చేయాలి? నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ఇలాంటి అక్రమ గుర్తింపు కార్డులు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించాలి. ముందు వాళ్ళు ఎవరో కనిపెట్టాలి. ఆ తర్వాత వాళ్ళకి కనుక ఇవన్నీ ఉంటే, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇష్టానుసారంగా గ్రాంట్ చేసేసారు కదా, అవన్నీ కూడా తొలగించాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ డిపోర్ట్ అంటే దేశం నుంచి బయటికి పంపించాలి. అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపించడం. ఇక్కడ చిన్న లీగల్ ప్రాసెస్ ఉంటుంది. ఆయా దేశాలు వీళ్ళు మా వాళ్ళని ఒప్పించడము ఇలాంటిది ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కూడా సింప్లిఫై చేయడానికి, షార్టన్ చేయడానికి భారత ప్రభుత్వం ఇప్పుడు ఏదో చేస్తోంది. డిటెన్షన్ సెంటర్కి పంపించకుండా నేరుగా బీఎస్ఎఫ్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళే ఏదో ఒకటి చేసి పంపించేస్తారు. ఇంతకుముందు ప్రాసెస్ ఎలా ఉండేదంటే కోర్టులో ప్రవేశపెట్టడాలు, తిరిగి వాళ్ళకి అప్పీల్ చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వడము, ఇలాంటి కొంచెం ప్రాసెస్ లెందీగా ప్రాసెస్ ఉండేది. ఈలోపు వాళ్ళు ఏదో అలాగా తప్పించుకోవడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే నేరుగా డిటెన్షన్ సెంటర్కి కూడా కాకుండా బహుశా బీఎస్ఎఫ్కి అప్పగించేస్తే ఈ ప్రాసెస్ అనేది కొంచెం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. సో వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళ తాలూకా రికార్డులన్నీతో ఈ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా తొలగించాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ కాదు. సో ఇది అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఒక నార్మల్ స్టేట్మెంట్ కాదు. అమిత్ షా గారు ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పర్టికులర్గా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చొరబాటుదారులకి, బంగ్లాదేశ్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. గతంలో ఒక ఇద్దరు ఎంపీలు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా మరి మన దేశానికి వచ్చేస్తే పరిస్థితి ఏంటి, అప్పుడు ఎన్నికల ఫలితాలు ఇంకా రాకముందు మాట్లాడారు ఆ ఎంపీలు. ఈ శరణార్థుల తాకిడి మనకు ఎక్కువైపోతుంది, దీనికి ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడి నుంచి బెదిరింపులు రావడం మొదలయ్యాయి. మేము భారతదేశాన్ని 3 ముక్కలు చేస్తామని చెప్పడము. ముస్లిం సోదరులు చాలామంది భారతదేశంలో ఉన్నారు, అస్సాంలో ఉన్నారు, బెంగాల్లో ఉన్నారు, 10 రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరితో కలిపి మేము ఒక 40 కోట్ల మంది ఉంటాం కాబట్టి మేము భారత్పై దండయాత్ర చేస్తాం, మేము 3 ముక్కలు చేస్తాం, 3 గంటల్లో స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఇలాంటి బెదిరింపులు అక్కడి నుంచి రావడం మొదలయ్యాయి. కారణం ఏంటంటే ది మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ విల్ బి బంగ్లాదేశ్ అండ్ మయన్మార్. కాబట్టి వీళ్ళ ఆట కట్టించడానికి అమిత్ షా గారు రంగంలోకి దిగారు. దీంతో ఈ ప్రాసెస్ అంతా కూడా వడివడిగా జరుగుతోంది. ఇప్పుడు సిఏఏ కూడా అమలు చేయడానికి శుభేందు అధికారి సిద్ధమయ్యారు. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నిజానికి ఇప్పుడు గతంలోనే దీనికి సంబంధించి ఒక యాక్ట్గా తీసుకురావడం జరిగింది. కానీ ఏంటంటే మమతా బెనర్జీ తలపొగరుతో మొన్నటి వరకు ఆమెనే అక్కడ పవర్లో ఉంది కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు అధికారికంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని అమలు చేయబోతున్నాం అని చెప్పి శుభేందు అధికారి ప్రకటించారు. దీనికి సమాధానంగా ఇది పొలిటికల్గా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అంటే చాలామందికి మన ప్రేక్షకులకు ఐడియా ఉండే ఉంటుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంటి? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మతపరమైనటువంటి హింసకు గురై అక్కడ మైనారిటీలుగా ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో, దౌర్జన్యాలకు గురవుతున్నారో,
ఇలాంటి వాళ్ళందరికీ అంటే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీ కిందకు వస్తారు. వాళ్ళు కనుక ఇక్కడికి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ముస్లిమ్స్ లేరు. కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ మైనారిటీలు కాదు. వాళ్ళ కోసం ప్రత్యేక దేశాలు ఉన్నాయి కదా, పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, ఇంకెక్కడో టర్కీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఇది వర్తించదు, ముస్లింలకు వర్తించదు. మిగతా ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలందరికీ కూడా వర్తిస్తుంది. అలాంటి వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటువంటి ప్రక్రియ. దీని ద్వారా ఏం జరుగుతుంది? అసలు శరణార్థి ఎవరు, రెఫ్యూజీ ఎవరు, అక్రమ చొరబాటుదారు ఎవరు, దొంగతనంగా వచ్చినవాడు ఎవడు, శరణార్థులు ఎవరు? శరణార్థులకు ఆశ్రయం ఇవ్వచ్చు, మానవతా దృక్పథంతో సహాయం చేయవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటుంది, వాళ్ళ మహా అయితే వేలల్లో ఉంటారు కావచ్చు. సో ఇన్ని 140 కోట్ల మందిలో ఒక 5,000కో 10,000కో 20,000 మందికో మనం ఆశ్రయం పెద్ద విషయం కాదు. కానీ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా చాలా ప్రమాదకరం. వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు, దేశద్రోహులుగా మారుతున్నారు. ఇక్కడ ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వ పథకాలు కొట్టేస్తున్నారు, ఒక్కోసారి స్లీపర్ సెల్స్గా మారుతున్నారు, ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా మారుతున్నారు. ఇలాగా క్రైమ్ రేటు పెరిగిపోవడానికి, జనాభా నిష్పత్తి మారడానికి ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు. ఇది స్లో పాయిజన్ లాగా భారతదేశం మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయినారు. దీని యొక్క ప్రమాద తీవ్రత సామాన్య ప్రజలకి చాలామందికి అర్థం కావట్లేదు. కానీ చాప కింద నీరలాగా ఎప్పుడో విస్తరించేశారు, కోట్ల మందిలో ఉన్నారు. ఇది తొలగించకపోతే మాత్రం దేశానికి రాబోయే రోజుల్లో చాలా చాలా ప్రమాదం. ఎందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతలాగా ఇప్పుడు దీని మీద పర్టికులర్గా ఫోకస్ చేస్తున్నారు? కారణం ఇదే. ఇప్పుడు అమెరికా చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? సువేందు అధికారి ఇప్పటికే ప్రకటించారు, అక్రమ చొరబాట్లు, సిఏఏ, బోర్డర్ సెక్యూరిటీ విషయాలను చాలా చాలా బలంగా లేవనెత్తుతున్నారు. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. బోర్డర్ ఫెన్సింగ్ వేయడం కానివ్వండి, డిటెక్ట్ చేయడం, ఈ 3D ఫార్ములా ఏదైతే ఇందాక నేను చెప్పానో ఈ 3D ఫార్ములాని సువేందు అధికారి చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అధికారులందరికీ, పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. సిన్సియర్ ఆఫీసర్లందరినీ కూడా రంగంలోకి దించారు. ఇక బీజేపీ అంశాన్ని ఎలా చూస్తోంది? నేషనల్ సెక్యూరిటీ ప్లస్ మన భారతదేశం యొక్క భవిష్యత్తు, ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నేషనల్ సెక్యూరిటీకి పెను విఘాతం ఈ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్. కారణాలు చెప్పాక మళ్ళీ నేను రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఈ రెండింటినీ కలిపి చూస్తోంది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. నేషనల్ మనం దేశం భద్రంగా ఉంటే, సరిహద్దులు భద్రంగా ఉంటే మన దేశం కూడా భద్రంగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి చెత్తని ముందు ఏరిపారేయాలి, ముందు బోర్డర్లో బయట నుంచి వచ్చేవాడిని రాకుండా అడ్డుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి చెత్తను కూడా ఏరిపారేయాలి. ఇది సైమల్టేనియస్గా జరుగుతుంది. ఈ రెండు జరిగినప్పుడే భారత్ సురక్షితంగా ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. ఇదే కోణంలో బీజేపీ చెప్తుంది. దీంట్లో భాగంగానే అమిత్ షా గారు ఇచ్చినటువంటి ఈ హై లెవెల్ కమిటీ పని చేయబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఏమని? ఇది కేవలం ఒక మతం వారినే టార్గెట్ చేస్తున్నారు, ముస్లింలనే టార్గెట్ చేస్తున్నారు. ముస్లిమా, హిందువా, క్రిస్టియనా, బుద్ధిస్టా, జైనుడా ఎవరైనా కాదు, వాడు భారతీయ పౌరుడా కాదా? దిస్ ఇస్ ద బేసిక్ థంబ్ రూల్. భారతీయ పౌరుడు కానటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు శరణార్థులు అయితే తప్ప. శరణార్థులకు కూడా వాళ్ళకి ఏమైనా ప్రత్యేక శిబిరాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, అది వేరే ప్రాసెస్ ఉంటుంది. సో సింపుల్. ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు, అది సమాజ్వాదీ అయినా, టీఎంసీ అయినా, ఇంకో పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా కూడా లాజిక్కే లేదు. ఎలా ఉండగలుగుతారు? సింపుల్గా ఇప్పుడు అమెరికా ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది ఈ అక్రమ చొరబాటుదారుల విషయంలో. అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తుంది. కొంతమందికి అయితే క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేస్తుంది. మీకు $5,000 $10,000 ఇచ్చేస్తాం, మన దేశం విడిచి వెళ్ళిపోండి అని చెప్పి అమెరికా వాళ్ళు, డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు కూడా ఇస్తున్నాడు అప్పుడప్పుడు. ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారంటే అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని వాళ్ళు నెత్తికెత్తుకున్నారు. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ దాన్ని హ్యాండిల్ చేయడంలో కొంచెం బ్యాలెన్స్డ్గా వ్యవహరించట్లేదు, కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ కొంచెం తిక్కుంది కాబట్టి ఆయన హ్యాండిల్ చేసే విధానం పైన విమర్శలు ఉన్నాయి. కానీ ఉద్దేశం మంచిదే. ఏంటి? అమెరికా ఫస్ట్. అమెరికా పౌరులు కానిటువంటి వాడు ఇక్కడ ఊరికే అనవసరంగా బలాదూరు తిరగడానికి, లేకపోతే మా రిసోర్సెస్ కొల్లగొట్టడానికి నీకు ఎవరు హక్కు ఇచ్చారు? సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, భారత్ ఫస్ట్. అదే నినాదాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం నెత్తికెత్తుకుంది. దీంట్లో భాగంగానే ఈ 3D ఫార్ములా అమలు చేస్తుంది. ఫైనల్గా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, రాహుల్ గాంధీనా, మమతానా, లేకపోతే అఖిలేష్ యాదవ్, ఇంకొకరా ఫరూక్ అబ్దుల్లానా, ఎవరైనా కావచ్చు, ఎవరైతే వీళ్ళ మీద జాలి చూపిస్తున్నారో, దయ చూపిస్తున్నారో, ఈ అక్రమ చొరబాటుదారులను తీసుకెళ్ళి మీ రాష్ట్రంలోనో, లేకపోతే మీ ఇంట్లోనో, మీ జిల్లాలోనో మీరు పెట్టుకోగలుగుతారా? సింపుల్ ఫార్ములా. మన ఇంట్లో ఒక 5 మంది ఉన్నారు, 5-10 మంది ఉన్నారు. మన ఇంట్లోకి ఎవరో పక్కింటోడో లేకపోతే పక్క ఊరు వాడు వచ్చి మన ఇంట్లోకి చొరబడి మన అవసరాలు, అంటే మన బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా వాడేస్తే
మనల్నే బయటికి పంపించిస్తామంటే, బయటికి తన్నేస్తామంటే, తరిమేస్తూ ఉంటే మనం ఊరుకుంటాం. సింపుల్ ఫార్ములా కదా. మన ఇంటితో మొదలు పెడితే దేశం యొక్క పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఇంత చిన్న లాజిక్ ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ ఎందుకు మిస్ అవుతున్నారు అంటే, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా మనము దాన్ని పొలిటిసైజ్ చేయాలి. నేషనల్ సెక్యూరిటీ ముందు ఇవన్నీ కూడా రాజకీయాలు మాట్లాడకూడదు. బట్ ఇక్కడ కూడా మన దురదృష్టం ఏంటంటే, ఇజ్రాయెల్ లేదు, ఇక్కడ కూడా రాజకీయాలను చొప్పించి ఈ చొరబాటుదారులకి వంత పాడుతూ, ఓట్ల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వంత పాడుతూ ఉండడం నిజంగా చాలా చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా కూడా ఈ డెమోగ్రఫిక్ వార్ హెచ్చరికతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గుండెల్లో, అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ హై లెవెల్ కమిటీ విజయవంతంగా తమ పని పూర్తి చేయాలని, చొరబాటుదారులు మొత్తం దేశం నుంచి తరిమేయాలని, లీగల్గానే ఇల్లీగల్గా వాళ్ళలాగా అమెరికాలాగా చేతులకు సంఖ్యలు వేసి వాళ్ళని ఇన్హ్యూమన్గా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పద్ధతి ప్రకారమే వాళ్ళందరినీ కూడా భారతదేశం నుంచి తరిమి కొట్టాలి. అప్పుడు మనము వికసిత్ భారత్ దిశగా 2047 కల్లా మనది అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడగలుగుతాం. మరి మీ అభిప్రాయం ఏంటి? ఈ హై లెవెల్ కమిటీ సక్సెస్ అవుతుందా? దీనికి ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటుందా? తప్పకుండా ఈ చొరబాటుదారుల విషయంలో మీ అభిప్రాయాలను, మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.